తాళి ఎందుకు కొడతాం పెట్టారంటే తాపట్లు మనం ఎప్పుడంతే కొట్టేమో తాపట్లు నాకేదో గొప్పగా చెప్తున్నారని కాదు, గురువు గారు ఇవన్నీ కూడా సైన్స్ ప్రకారమే జరుగుతుంది. మనకి 70,000 నాటి పైగా మన బాడీలో ఉన్నాయి. ఎప్పుడైతే తప్పట్లు కొట్టేమో ఈ దార్పులా ఉండే బాడీలో నరాలన్నీ కూడా బెడ్ సర్వీస్ జరుగుతాయి. అందుకు ఒకసారి పెట్టేదాన్ని వదిలిద్దాం ఒకసారి. ఓకే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ పత్రిజీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో పోల్చారు. అలాంటి గురువు గురు బ్రహ్మ అంటే బ్రహ్మతో పోల్చారు గురువుని, గురు విష్ణు విష్ణుతో పోల్చారు, గురుదేవో మహేశ్వర మహేశ్వరతో పోల్చారు. అందరూ కాదు, కొంతమంది. అందరూ మన పత్రిజీ ఒకరు. ఒకసారి కట్టాదని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నో ప్రశాంతే గజానన పద్మార్కం గజాన్నమహన్నిసం హనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని అంటాననుకున్నారా? ఇది గతంలో. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రార్థనలు చేసినా పూజలు చేసినా నీకేమీ అంటుకోదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నారు. అంతే కాబట్టి పార్థాయ పతిభోజితాం భగవతా నారాయణే స్వయం యాసేన గ్రజితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి హంబా త్వామం సంయదామిని భగవద్గీతే భగవద్గీతే భవద్వేషిణి. గీత అంటే రేఖ, గీత అంటే గీతం చేయవలసింది, ఆడుకోదగినది పాడుకోదగినది. నువ్వు కోర్సు చేసుకొచ్చింది. ఇండియాలో పుట్టి భారతదేశంలో పుట్టి భగవద్గీత కోసం తెలియట్లేదు మనకి. బయట కంట్రీలు ఆటలాడుకుంటున్నారు, పాటలాడుకుంటున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, డోలకలు కొడుతున్నారు, పాటలు పడుతున్నారు, తాళాలు కొడుతున్నారు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో డిక్లేషన్ కింద ఒక కోర్సు పెట్టారు భగవద్గీత. మనకేమీ తెలీదు. భారతదేశంలో పుట్టి మన దేశం గొప్పతనం ఏంటంటే చనిపోయిన ముమ్మతాజీ ఒక తాజ్మహల్ కోసం చెప్తున్నాం. మనం ఎంత స్థితిలో ఉన్నాం చూడండి. మన పిల్లలకి గీత కోసం చెప్తే ఆర్యా 2లో ఇచ్చిన హీరోయిన్ ఏమనుకుంటాం. గీత అంటే జీవన గీత కాదు, గీత అంటే మరణ గీత కాదు, జీవన గీత. గీత అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఒక అర్జునుడికే కాదు చెప్పడం, మనందరికీ చెప్పాడు. మనం అనుకున్నాం అర్జునుడికి కాదు చెప్పాడు, మనకు కాదనుకుంటున్నాం. మనందరికీ చెప్పింది జీవన గీత భగవద్గీత. అలాంటి భగవద్గీత భారత యుద్ధం జరగరాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించును, కానీ ఆ మహానుభావుడు ప్రయత్నంలో యుద్ధములాయను. యుద్ధరంగం అర్జును కోరిక మేరకై రథమును నిలుపును. అర్జునుడు ఉభయ సైన్యంలో గల తండ్రుని మేనమామని చూసి హృదయం ధరించి, కృష్ణ వీళ్ళందరూ నా వాళ్ళలా ఉన్నారు, ఏమిటో కనీ కనపడకుండా కనపడుతున్నారు, కొంచెం రథాన్ని సెంటర్కి వెళ్ళి అంటాడు. అప్పుడు కృష్ణుడు రథాన్ని సెంటర్కి వెళ్ళితే ఈ అర్జునుడు ఒకసారి తండ్రుల్ని మేనమామల్ని గురువుల్ని మనవల్ని మిత్రుల్ని సోదరుల్ని చూసి హృదయం దహించి అప్పుడు అంటున్నాడు, నకాంచే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యే గోవింద కింభోగై జీవితే నవ కింభోగై జీవితే నవ. నాకు అయితే విజయము, కానీ మనవాళ్ళని చంపుకొని ఇదేమి రాజ్యం, ఈ రాజ్యం సుఖాన్ని ఇస్తుంది, ఈ బతుకు ఒక బతికేనా, కొజ్జాలాగుంటే రైటు అడుక్కుని తింటే రైటు అంటున్నాడు ఆయన నాటు భాషలో చెప్పాలంటే. అప్పుడు కృష్ణ పరమాత్మకి వీళ్ళందరినీ చంపుకుని మనం ఎవరినైతే కాపాడాలనుకుంటున్నామో మనవాళ్ళని చంపుకుని ఏం చేసుకుంటాం ఈ ఆస్తి, కానీ ఈ చనిపోయిన ఈ భర్తలు ఈ భార్యలు అందరూ కూడా కుల స్త్రీలు అయిపోతారు, కులం ఆధర్మం తప్పుతారు అంటాడు అర్జునుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, నువ్వు నాకే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావా, చూప్ కరు అంటే నోర్మి, అంటే హిందీలో చూప్ కరు అంటే నోర్మి. అలాగ అనలేదు అనుకోండి, అంటే చెప్తున్నాను కొంచెం బాగా అర్థం అవ్వాలి. సంస్కృతంలో చెప్పుకుంటే అర్థమవుదు,
చుప్ అంటే ముయ్. అశోచానవ్యశోస్వత్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితానాం నాను శోచంతి పండితానాం. పుట్టినవాడి కోసం కానీ, మరణించేవాడి కోసం కానీ, పెరిగేసి పెద్దవాడు అవుతున్నవాడి కోసం కానీ పండితుడు ఏడవడు. ఎందుకు ఎడుతున్నావు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేహినోస్మి కౌమారం యవనంచరా సదా దేహాంతర ప్రతి దీనత్రముతరసి. బాల్యము, యవ్వనము, ముసలతనము వీటిలో మరొక దేహం పొందుడు కూడా అట్లే. చిన్నతనము, పెద్దతనము, వయసులో ఉన్నప్పుడు ముసలతనము ఇట్లో ఈ ఆత్మ మరే శరీరాన్ని ధరిస్తుందే, ఎందుకు దుఃఖంలో పడి ఉన్నావు అని ఒక్కొక్కటి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాసాంచి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాణి దేహి. మనుషుడి పెట్టు సిరిగిన వస్త్రమును విడిచిపెట్టి నూతన వస్త్రములు ధరించును, అట్లే ఆత్మ అరిగిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలో దొరుకుతుంది అంటున్నాడు. ఇదే శ్లోకం ఆత్రేయపురం నేను ధ్యానానికి వచ్చిన 20 రోజులకి పత్రిజీ గారు వస్తున్నారంటే ఆటో కట్టుకుని వెళ్ళాం మా ఊరి నుంచి 6 డజన్ మంది. పత్రిజీ గారు రాలేదని నా ఫోన్లో ఉన్న గతంలో పాటలు సినిమాలన్నీ తీసేసి కృష్ణ సందేశం అని అన్ని పత్రిజీ గారి ప్రోగ్రాలు వేయించుకున్నాను. అందులో కొన్ని వినగా కృష్ణ సందేశం అని పత్రిజీ గారి శ్లోకం ఇది వచ్చింది. ఆయన ఏమన్నాడంటే దీన్నే ఎలా చెప్పాడంటే, వాసాంచి జీర్ణాన్ని నవాణి గృహ్ణాతి నరోపరాణి తదా శరీర అన్యాయ సంయాయ నవాణి దేహి. ఈ మనుషుడు సిరిగిన వస్త్రంను విడిచిపెట్టి నూతన వస్త్రంలో ధరించున్నాడు. ఎందుకు? పాత బట్టలు ఇప్పేసి కొత్త బట్టలు వేసుకుంటున్నాడు. ఎందుకు ఏడుపు? పండగ వచ్చినప్పుడు సంబరంగా కొత్త బట్టలు వేసి తిరుగుతున్నాం, ఎందుకు ఏడుపు అన్నాడు. భగవద్గీతలో ఇలాగుందా? పత్రిజీ గారు చెప్పింది నిజమేనా అనుకుని నేను ఘంటసాల భగవద్గీత తింటాం మొదలెట్టాను. కానీ అది రాగాలతో రాగోత్తరంగా ఘంటసాల పాడాడు. పత్రిజీ గారు షార్ట్ కట్లో అంటుకుంటూ వచ్చి చెప్పినట్టు చెప్పాడు. ఇది అది పోల్చుకుని చూస్తే సేమ్ ఉంది. అయ్యి బాబు భగవద్గీత వినవలసిందే అనుకుని అప్పుడు పట్టుకున్నాను నేను భగవద్గీత. ఒకసారి భగవద్గీత గట్టిగా ఆ పత్రిజీ గారు ఒక శ్లోకం నాకు భగవద్గీత మీద చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు దగ్గరగా 20-30 సంవత్సరాలు వచ్చేసినా కానీ గుళ్ళ మీద భగవద్గీత వేసేవారు. అయ్యే పిచ్చరాగాల కింద తినేవాడిని. అంతపాటు పెట్టేవారు మా ఊర్లో. రామాయణం, భారతం అలాంటివి పెట్టేవారు. ఇప్పుడు ఏంటి అన్ని పాటలకే ఒకటే పాట, తెలంగాణ పాట. అక్కడ ఉన్నాడమ్మో ఏసయ్య అంట, అక్కడ ఉన్నదేమో దుర్గమ్మ అంట, అక్కడ ఉన్నాడు ఆంజనేయమంట. అప్పుడు వచ్చాడు ఆంజనేయమ్మ, అదే పాట. అన్ని మీనింగ్ సూనింగ్ అంతా ఒకటే, అదే పాట. మనం అయ్యే పెడుతున్నాం గుళ్ళ మీద. కానీ ఎవరైనా భగవద్గీత పెట్టుకోవాలి. భగవద్గీత సరిపోని కాడ శవాల కాడ పెట్టుకుంటేది కాదండి. మన జీవన విధానం అంతా అందులో ఉంది. సుఖానికి, దుఃఖానికి, కష్టానికి, ప్రతి ఆన్సర్, పెళ్లికి, పేరంటానికి, మొత్తం మానవుడికి ఏ అవుతే అవసరాలు అన్ని అవసరాలు భగవద్గీతలో ఉన్నాయి. ఆ అవసరాలకు తగ్గట్టుగా మనం ఎప్పుడైతే ఆడుకుంటామో అవన్నీ మనకు అక్కడి నుంచి ఆన్సర్లు వస్తున్నాయి, ఆ ఫలితం వస్తుంది. అంతేగాని 4 పూలు 2 ఆకులు కోసేసి నువ్వు కాపాడు, లేకపోతే 4 వారాలు నేను ఇంక 4 వారాలు చెప్తాను, నువ్వు ఎత్తాయి, లేకపోతే నేను మతం మార్చేస్తానని వార్నింగ్లు ఆయనకి ఇస్తున్నాం. మనం ఆయన చెప్పింది చేస్తలేదు. అందుకే ఏ మనిషికి దుఃఖం తీరతలేదు. నైనం చిందంతి శత్రాణి నైనం దగతి పావకః నైనం క్లేదయంచాపో నశోచయతి మారుతః నశోచయతి మారుతః.